హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభాస్ గారి రాజా సాబ్ సినిమా ట్రైలర్ అయితే వచ్చింది కదా. సో దాని గురించి మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ట్రైలర్ చూసినమ్మటే నాకైతే ఒకటే ఫీలింగ్ వచ్చింది. సో మారుతి గారు ఏదో డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ ట్రైలర్లో ప్రభాస్ గారి టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. ఆ పాత వింటేజ్ ప్రభాస్ గారి డార్లింగ్ గారి కామెడీ మనకి దర్శనం అయితే ఇచ్చిందనమాట ట్రైలర్లో మాత్రం. ఆ బుజ్జిగాడు కావచ్చు, ఇంకా డార్లింగ్ కావచ్చు. సో ఇలా కొన్ని సినిమాల్లో ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ బాగుంటుంది కదా. సో అలాగే ఈ సినిమా ట్రైలర్లో కూడా చాలా బాగా అనిపించింది. అదే ఒక దగ్గర అంటారు కదా, తాతగారు వస్తున్నారు పరిచయం చేయాలా అని సంథింగ్ అంటారు కదా. సో అది మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ప్రభాస్ గారు మంచి హ్యాండ్సమ్గా అయితే కనపడుతున్నారనమాట ట్రైలర్లో. సినిమాలో కూడా అలాగే ఉండొచ్చు. అండ్ ఒక సినిమాలో ఒకటే దెయ్యం ఉంటుంది. కొన్ని హారర్ సినిమాస్లో చూసుకుంటే ఒకటే దెయ్యం ఉంటుంది కదా. కానీ ఈ రాజాసాబ్ సినిమాలో మాత్రం చాలా కొత్త కొత్త దెయ్యాలు, వింత వింత దెయ్యాలైతే ఉండబోతున్నాయని మనకి ట్రైలర్లో చూపించేశారు మారుతి గారు. అండ్ ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారని మనకి తెలుసు ఆల్రెడీ. అండ్ వాళ్ళ ముగ్గురితో కూడా ప్రభాస్ గారు మంచి కామెడీ టైమింగ్ అయితే జనరేట్ చేస్తున్నారు. చాలా బాగా మాట్లాడుతున్నారు. సో అంతా బాగుందన్నమాట ట్రైలర్. అండ్ చాలా గ్రాండియర్గా అనిపిస్తుంది. ఆ మహల్ ఏదైతే చూపించారో అది చాలా బాగా అనిపించింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ పర్ఫెక్ట్. అండ్ ఈ సినిమా వచ్చేసి మనకి January 9th 2026లో రిలీజ్ చేయబోతున్నారని వాళ్ళు ప్రకటించారు. బట్ ట్రైలర్ మాత్రం చాలా తొందరగా వదిలారనమాట. సో మరి సెకండ్ ట్రైలర్ ఏమన్నా రావచ్చేమో. బట్ ఇంత ఎర్లీగా ట్రైలర్ వదలటం అనేది దట్స్ నిజంగా స్పెషల్ అండ్ షాకింగ్ థింగ్ అనే చెప్పాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ట్రైలర్ కూడా చాలా ఎలాగంటే నైస్, గుడ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో ప్రభాస్ గారిని ఇలా కామెడీ చేస్తూ చూడటం అనేది మనకి చాలా కాలం అయిపోయిందనమాట. అప్పుడెప్పుడో చేశారు బుజ్జిగాడి టైంలో, ఆ ఏక్ నిరంజన్ టైంలో ఆ కామెడీ చేశారు. బట్ చాలా సంవత్సరాల తర్వాత మంచి కామెడీ అయితే చేస్తున్నారనమాట. నిజంగా దానికి మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాలి మారుతి గారికి. నేను జనరల్గా ప్రభాస్ గారి సినిమాల్లో ఇదే ఎక్స్పెక్ట్ చేస్తా. ఆ కామెడీ, ఆ డైలాగ్స్ ఉంటాయి కదా, ఊర్రా మాస్ డైలాగ్స్ చెప్తారు కదా. 'మిర్చి' సినిమాలో కావచ్చు, ఇంకా కొన్ని చాలా సినిమాలు ఉన్నాయి. సో ఇలా మంచి ఊరా మాస్ డైలాగ్స్ చెప్తుంటే, మంచి కామెడీ చేస్తుంటే చూడబుద్ధి అయిద్దనమాట ప్రభాస్ గారిని. నాకు ముఖ్యంగా అలా చూడబుద్ధి అయిద్ది ప్రభాస్ గారిని.